పల్సర్ బైక్ రమణ గారు అందరికీ తెలిసిన వారే, సుపరిచితులు. సో అలాగే ఈ రోజు ఈ చక్కనైనటువంటి కార్యక్రమాన్ని అందరికీ కొనసాగించి అలరించడానికి ఇంకా మంచి బ్యూటిఫుల్ కల్చరల్స్ ని ప్లాన్ చేయడం జరిగింది. సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. హలో హలో ఒకసారి గట్టిగా వేసుకోండి. ఒకసారిగా శ్రీకాకుళం అంటే ఒక వైపు ఒక ఊపు ఉండాలి. ఏది సో అదేవిధంగా మన ప్రాంతంలో పుట్టినటువంటి కథను తీసుకొని సో ఈరోజు ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందంటే దీనికి ప్రత్యేకమైన కారణం మన యాస భాష మన శ్రీకాకుళం ప్రాంతం అని గర్వంగా చెప్పుకునేలా ఉంది. సో ఆ మూవీ టీము అందరూ కూడా మన శ్రీకాకుళం ప్రాంతానికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినందుకు టీం వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి సో మన శ్రీకాకుళం జిల్లాలో పుట్టినటువంటి పాట నీ నట్టంటి ఇట్టంటే ఆడదానికి కాదు బావా, పల్సర్ బైక్ మీద రారు బావా అంటూ. సో అదేవిధంగా మన డొక్కర్ మోహన్ గారు రాసినటువంటి పాట సో మిమ్మల్ని అందరినీ కూడా అలరించడానికి మరి ఈ పాట మీ అందరి కోసం ఒక థ్యాంక్ యూ. సింపురు జుట్టు దాని చెవల రెక్కన చుట్ట దాని చేతులెక్కి పెట్టి దాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పలసర బైక్ మీద రార బాబా. నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పలసర బైక్ మీద రార బాబా. సింపురు జుట్టు దాని చెవల రెక్కన చుట్ట దాని చేతులెక్కి పెట్టి దాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పలసర బైక్ మీద రార బాబా. నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పలసర బైక్ మీద రార బాబా. సరే అది లెక్క ఏయ్ మరి కొంచెం అరే బల 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 ఏయ్ ఆహా కాలేజీ టైంలోన కన్న కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పిల్ల బాగానే నేను రాను బాబా. నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పిల్ల బాగానే నేను రాను బాబా. కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పిల్ల బాగానే నేను రాను బాబా. నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పలసర బైక్ మీద రారు బాబా. వస్తారు బల 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 ఆహా పంచమమిడి తోటకాడ కళ్ళతోటి సైకి చేసి మల్లె పూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురా. నీ నటాంటి టంటాడ దాన్ని కాదు బాబు, నీలాంటి ఓటికి తన విప్పన బాబా. నీ నటాంటి టంటాడ దాన్ని కాదు బాబు, పలసర బైక్ మీద రార బాబా. పంచమమిడి తోటకాడ కళ్ళతోటి సైకి చేసి మల్లె పూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురా. నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పిల్ల బాగానే నేను రాను బాబా. నీ నటాంటి టంటాడ దాని కాదు బాబు, పలసర
బైక్ మీద రా బాబా ఈనటాడి టాటాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి తన గొప్పన బాబా ఈనటాడి టాటాడదాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రా బాబా ఒకసారి నచ్చినది గట్టిగా వేసుకోవాలి సరగా ఓకే థ్యాంక్ యూ వావ్ వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ సో ఈ ఎనర్జీని తగ్గకుండా అండ్ అట్ ద సేమ్ టైం సో తండేల్లోని సూపర్ హిట్ సాంగ్ అయినటువంటి వస్తారు గట్టిగా ఎంజాయ్ చేయాలి మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోటి చంపేతావే మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా లాలించే నువ్వు పూజించే పువ్వు నాలోనే నువ్వు నిలిసిపోయావు లాలించే నువ్వు పూజించే పువ్వు నాలోనే నువ్వు నిలిసిపోయావు మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా మా ఊరి మరదల పిల్ల ఒక్క చూపుతోటి చంపేసావే ఆహా అందమైన ఓ చిన్నదన్న నడుమును చూస్తుంటే నా గుండెలున్నా అలసడే తోరే కింద సన్న నిలిసిపోతాది నా మనసులో అందమైన ఓ చిన్నదన్న నడుమును చూస్తుంటే నా గుండెలున్నా అలసడే తోరే కింద సన్న నిలిసిపోతాది నా మనసులో నడిసొచ్చే నెల వంకవ నువ్వే నా మనసనిట్ట దోసేసావే నడిసొచ్చే నెల వంకవ నువ్వే నా మనసనిట్ట దోసేసావే మా ఊరి మరదల పిల్ల ఒక్క సూపుతోటి చంపేసావే మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా గుంపు సొంపులున్న ఓ కుర్రదన్న నడకను చూస్తుంటే నా గుండెలున్నా అలసడే దోరే గుండె సన్న నిలిసిపోతాదే నా మనసులో గుంపు సొంపులున్న ఓ కుర్రదన్న నడుమును చూస్తుంటే నా గుండెలున్నా అలసడే దోరే గుండె సన్న నిలిసిపోతాదే నా మనసులో నడిసొచ్చే నెల వంకవ నువ్వే మనసనిట్ట దోసేసావే నడిసొచ్చే నెల వంకవ నువ్వే నా మనసనిట్ట దోసేసావే మా ఊరి మరదల పిల్ల ఒక్క సూపుతోటి చంపేసావే మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా మా ఊరి మరదల పిల్ల ఒక్క సూపుతోటి చంపేసావే మా ఊరి మరదల పిల్ల బెంగాలీ నా రసగుల్లా ఒకసారి గట్టిగా వేసుకోండి సరిగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఒకసారి కావాలి ఒకసారి లేదు కొంచెం గట్టిగా వేసుకోవాలి ఇది మన శ్రీకాకుళం జానపదమే ఒకసారి ఉండాలి
నాకు కొంచెం లేపన వచ్చారుగా. ఉమ్మర వీధికో ఓలత్తమ్మ కుండక నీ వెళితే, ఓలత్తమ్మ కుండల చెయ్యడితే, ఓలత్తమ్మ మండక తేలిపు తిన్నమ్మమ్మమ్మమ్మమ్మబ్బా. అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి. తెలుగు తిందా నీ బావ కడక నీ నెలితే, తేలుగు మందుందని బావ కడక నీ నెలితే, బావ నన్ను చూసినాడు పిల్లాన్ని పిలిచినాడు, కొనసైగా చేసినాడు పక్కకేమో పిలిచిన, మండబట్టి నాకింకా మంతరించినాడమ్ము. అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి. బోలమాల బరబమాల జనకడ లాయిర బాబా ఎత్తుకొలుసులు ముఖ పొడగల నడుము సన్న నాగర ఎవడెరగన బాగో, పట్టుకుంటే పాతకేలు ముట్టుకుంటే 30,000. ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి. ఏయ్ బల 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 బల. ఎదర వీధికో ఓలత్తమ్మ జిప్పికి నీ నెలితే, ఓలత్తమ్మ జిప్పిలి చెయ్యడితే, ఓలత్తమ్మ జప్పకి తేలికు తిన్నమ్మమ్మమ్మమ్మమ్మబ్బా. అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి. తేలికు తిందా నీ బావ కడకి నీ నెలితే, తేలికు మందుందని బావ కడకి నీ నెలితే, బావ నన్ను చూసినాడు పిల్లాన్ని పిలిచినాడు, కొనసైగా చేసిన పక్కకేమో పిలిచినాడు, మండబట్టి నాకింకా మంతరించినాడమ్ము. అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి, అమ్మ తలుపు ఒలమ్మ నొప్పి. థ్యాంక్ యూ. హలో. ఓకే, సో మరి ఎంజాయ్ చేశారు కదా. సో జోష్ ఏది, ఎనర్జీ ఏది. సో ఇప్పుడు మరి సాయి పల్లవి ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఇంకొక మంచి బ్యూటిఫుల్ సాంగ్, సో సారంగ దరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని చింటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. ఏకంగా నడిస్తే ఘల్ ఘల్, కప్పున మల్లె దండల్, ఏకంగా చెక్కిల గిల్ గిల్, నవ్వుల్నే
thank you so much. So thank you Ramana garu, thank you for this beautiful performance. ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే మన తండ్రి. మనం పెళ్లి చేసుకుందామా? ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, బయటికి వెళ్ళొద్దు. అందుకే నేను వదిలేనే. ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం నల్లని మప్పులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం సుడిగాలిలో తడిపడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అళకొస్తానే కళ్ళ ఎళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టునే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం
ఇన్నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం దేన్ని కాను బియ్యాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే కాలివాన జడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి എന്താണ് പേര്? మలర్ భానుమతి ఒక్కటే నేను వెన్నెల ఎవరు? పల్లవి నేను ఒక దేవదాసిని పూछతలే Dr. Evil, baby, I am not your father. Undefeated. Okay. Thank you. I knew you'd do this. డైరెక్టర్ గారు ఏమన్నారంటే, సార్ మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని ఈ కథని ఇది చేయడం కాదు, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ ఉన్న జనాలు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది ఆయన కూడా ఒక స్పెషల్ కేర్ తీసుకుని అట్ల మీద ఈ ప్రీ ప్రొడక్షన్ ఎదురు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ ఈ ఊరికి వచ్చి ఇక్కడ అంతా అబ్జర్వ్ చేసి ఇక్కడ నుంచి మా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. నిజంగా ఊరికి వచ్చి క్యారెక్టర్స్ అందరినీ కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఊర్లో టెక్స్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ ఇక్కడికి వచ్చాము.
హలో. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం నల్లని మప్పుడు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం సుడిగాలిలో పడి హలో. డన్. ఓకే, సో okay, so now let's go into this audience and హాయ్. సో చూసారు కదా తండేల్ మూవీ. ఓకే, సో సూపర్ కదా. ఓకే, అండ్ సో మరి ఒక మంచి క్వశ్చన్. ఓకే, సో బుజ్జి తల్లి మీ లైఫ్లో ఉందా? సో నేను మైక్ ఇస్తాను. గోన్. మై వైఫ్ బిందు. నా బుజ్జి తల్లి. వావ్, సూపర్. థ్యాంక్ యూ. అండ్ సో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం? హాయ్. ఓకే, 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 ఐఎమ్ కమింగ్. ఓకే, సో మరి మూవీ చూశారు, సూపర్గా ఉంది అన్నారు కాబట్టి సో వన్ క్వశ్చన్. ఓకే, సో మరి నాగ చైతన్య గారు తండేల్గా చేశారు కదా, సో మరి అందులో మీకు నచ్చిన సీక్వెన్స్ ఏది? ఆయన నాగ చైతన్య ఇదెక్కాడు కదా మన లైట్ హౌస్, అక్కడ ఉన్న సీన్ మాత్రం సూపర్ అదిరిపోయింది. కానీ ఇక్కడ మాత్రం మా బుజ్జి తల్లి వెనక్కుండిపోయింది, నేను ముందున్నాను. దయచేసి మా బుజ్జి తల్లికి లోనికి వచ్చేటట్టు ఏర్పాటు చేయండి. తగ్గేదేలే. మూడో బుజ్జి తల్లి. ఓకే, సో హాయ్. At the same time, so let's move there. And so hi. ఎలా ఉన్నారు? ఓకే, సో అందరూ చూసారు కదా మూవీ, ఎలా ఉంది? ఓకే, సో మరి ఓకే, సో ఐమ్ కమింగ్. సో తండేల్ మూవీ చూశారు కదా, సో అందులో మీకు నచ్చిన సీక్వెన్స్ ఏంటి? తండేల్ మూవీ సీక్వెన్స్ నచ్చింది ఏంటంటే మా శ్రీకాకుళం ప్రాంతం మీద తీశారు కాబట్టి ఎంటైర్ సినిమా కూడా మాకు నచ్చింది. వావ్, సో మా శ్రీకాకుళం ప్రాంతం మీద తీశారు కాబట్టి శ్రీకాకుళం ప్రాంత వాసిగా మేమంతరం చాలా గర్వంగా భావించాలి. అలాగే ఎంటైర్ మూవీ టీం ఈరోజు శ్రీకాకుళం చరిత్రలో లేని విధంగా ఈరోజు మా శ్రీకాకుళం పెట్టినందుకు యాజ్ ఏ శ్రీకాకుళం పీపుల్గా మేమందరం గర్విస్తున్నాము. అందరూ కూడా గట్టిగా ఓవేసుకోండి. సూపర్ సార్, థ్యాంక్ యూ.
ఓకే, సో మరి నాగ చైతన్య గారు ఫ్యాన్ కదా మీరు, అవునా? సో మరి ఒక్క 2 లైన్స్ నాగ చైతన్య గారి గురించా? నాగ చైతన్య గారి గురించి నాగ చైతన్య గారు ఈ సినిమాలో తండేల్గా చేశారు, రైట్? సో మరి అందులో మీకు నచ్చిన సీక్వెన్స్ ఏది? నాకు నచ్చిన సీక్వెన్స్ అంటే బుజ్జి తల్లి. వావ్, బుజ్జి తల్లి అటు ఎట్లా పోతున్నావా రాయ ఇటు అంటే ప్రతి జీవితంలో ఒక అబ్బాయికి ఒక బుజ్జి తల్లి ఉండాలి. అలాగే నాగ చైతన్యకి అతను బుజ్జి తల్లి అంటే నా బుజ్జి తల్లి మీరు. ఓ మై గాడ్, సచ్ అ గ్రేట్. ఓకే, సో అగైన్ ఐల్ కమ్ బ్యాక్. Okay, so let's continue this and please stay tuned. రాజు, ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు ఏంటంతవే? అందరు ఎలాగో మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటుందా అని. ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగానే మన తండ్రి. మనం పెళ్లి చేసుకుందామా? ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. అలా ఉండుకే, నేను వదిలేనే. మీ దేశంకి ఏమి చేసినా తుడుచుకొనిపోవడం అలవాటైందా? మా దేశంలో ఉన్న ఊరకొక్కలని ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే మా యాసని మాత్రం ఎడకారం చేస్తే రాజులమ్మ జాతరే. ఏడు రాడు ఏడు తండ్రి. ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను. ప్రమాదమని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడి తండ్రి. తండ్రిలంటే ఓనరా కాదు సార్, లీడర్. రాజు, నీకు ఏడు నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా, లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు 7 నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. పొందూరు కద్దరు, కళింగపట్నం పోర్టు, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గుడి, మా శ్రీకాకుళం భాష యాస ప్రతిదీ మాకు స్పెషలే. నమస్కారం శ్రీకాకుళం, ఎలా ఉన్నారు? మా తండేల్ బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థ్యాంక్ యూ మీట్కి మేము ఇంత కష్టపడి శ్రీకాకుళం వస్తే మీ నుంచి రెస్పాన్స్ లేదేంటండి? ఇంకా సెటిల్ అవ్వడంలోనే చాలా బిజీగా ఉన్నారా? ఆల్రైట్, మరి తండేల్ థ్యాంక్ యూ మీట్ కి ఇప్పుడే వచ్చేసినటువంటి మన తండేల్ టీమ్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. యువ సామ్రాట్ నాగ చైతన్య గారు, డైరెక్టర్ చందు మొందేటి గారు అండ్ నెమ్మదిగా టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి చేరుకుంటారు, మీతో ఇంటరాక్ట్ కూడా అవుతారు. మరి మా శ్రీకాకుళం స్పెషాలిటీస్ గురించి మాట్లాడుతుంటే మన జాలర్ల గురించి, మత్స్యకారుల గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాను చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు చాలా చాలా స్పెషల్. ఇంతకుముందు వింటున్నాను లోపల నుంచి, మీ బుజ్జి తల్లి ఎవరు అంటే ఎవరో బిందు, మా ఆవిడ
రకరకాల పేర్లన్నీ చెప్తున్నారంటే ఎంత చక్కగా తండేల్ని రిసీవ్ చేసుకున్నారో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. మరి మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో బన్నీవాస్ గారు నిర్మాతగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మ్యూజిక్ ని ఎంతో అద్భుతంగా మీరందరూ రిసీవ్ చేసుకున్నారు. ఎస్, ప్రతి పాట కూడా మనం అందరం సొంతం చేసేసుకున్నాం. మరి సక్సెస్ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి గారి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య గారు అండ్ లేడీ సూపర్ స్టార్ మన సాయి పల్లవి హీరోయిన్స్ గా తండేల్ February 7th మనందరి ముందుకు వచ్చింది. మరి రిలీజ్ అయిన మొట్టమొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు దూసుకు వెళ్తుంది. మరి జాలరుల మీద ఇంత అద్భుతమైన కథ తెర మీదకి ఎక్కించినప్పుడు ఈ థ్యాంక్ యూ మీట్ శ్రీకాకుళంలో కాకుండా ఇంకెక్కడ చేస్తే బాగుంటుంది చెప్పండి. అందుకనే స్వయాన మేమంతా కూడా శ్రీకాకుళం వచ్చేసాం మీ అందరితో కలిసి ఈ థ్యాంక్ యూ మీట్ని సెలబ్రేట్ చేసేందుకు. మరి ఇవాల్టి కార్యక్రమాన్ని ఆరంభించేద్దాం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన శ్రీకాకుళం నుంచే శ్రీ లయశ్రీ నృత్య కళానికేతన్ పరిమళ టీం సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే ఒక అద్భుతమైన క్లాసికల్ డాన్స్తో ఇవాళ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చప్పట్లతో ఆహ్వానం పలికేద్దామా? పరిమళ టీం ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. सेव्यमान पावनाति पंकजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे. मुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथ कालभैरवं भजे. धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथ कालभैरवं भजे. रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालतं श्रभूषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे. अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे. कालभैरवाष्टकं
शास्त्रम् पठन्ति ये मनोहरम् ज्ञानमुक्तिसाधकम् विचित्रपुण्यवर्धनम् शोकमोहलोभदैन्यकोपतापनाशनम् ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिम् ध्रुवम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे काशिकापुराधिनाथ कालभैरवम् भजे नमो नमः शिवाय नमो नमः नमो नमः नमो नमः शिवाय नमो नमः नमो नमः नमो नमः शिवाय नमो नमः नमो नमः नमो नमः शिवाय మదరగొట్టు ఢమరుకాన్ని దంచికొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వర నమో నమః నమో నమః నమో నమః శివాయ భం మొదలు పెట్టు అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వర నమో నమః నమో నమః నమో నమః శివాయ జయ శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా నమో నమః నమో నమః నమో నమః శివాయ 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 తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా నమో నమః నమో నమః నమో నమః శివాయ ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా నమో నమః నమో నమః నమో నమః శివాయ రారా శివరాత్రి సుందరా మా రాత వాచి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా నమో నమః నమో నమః నమో నమః శివాయ 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 ఆ మహాశివుడిని తలుచుకుంటే తెలియని శక్తి ఒకటి వస్తుంది. పరిమళ టీంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంతకుముందు 4 బుజ్జి తల్లులు వచ్చారు. ఎంత చక్కగా అంత టీం అంతా కలిసి పర్ఫామ్ చేశారో. థ్యాంక్ యూ సో మచ్ పరిమళ అండ్ టీమ్ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి ఇంతకుముందు నేను మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఏమో బుజ్జి తల్లి పాటను ఎంజాయ్ చేస్తుంటే, కొంతమంది హైలస్సా సాంగ్ అని చెప్పి, కొంతమంది ఆజాదీ సాంగ్, ఇలా శివుడి పాట ప్రతిదీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి తండేల్ మూవీ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అయ్యి మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ముందుకైతే దూసుకు వెళ్తుంది. అండ్ ఒక్కసారి ఈ సినిమా నుంచి ఆజాదీ లిరికల్ సాంగ్ ఒకసారి విందాం. ఆ తర్వాత వస్తున్నాం మీ దగ్గరికి వచ్చి ఇంటరాక్ట్ అవుతాం అబౌట్ తండేల్. బట్ రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆజాదీ లిరికల్ సాంగ్ ప్లీజ్.
आजादी 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 బిగిసిన సంఖ్యల పెంచడమేరా ఆజాదీ ఆజాదీ ముగిసిన దారిన ముందడుగేరా ఆజాదీ ఆజాదీ సైన్యం లేని సమరంలో ధైర్యం ఆయుధమై పదరా ఇది నీ హక్కని అడిగితే ఆపే తమ్మే ఎవరిదిరా ఆజాదీ ఆజాదీ आजादी 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 నాలే నాలే నిప్పుల్లోన మండే మండే బుక్కుతీగా ఉండి ఉండి ఒక్కసారి చూడమైపోదా స్వేచ్ఛ రాజ్యం తెచ్చుకుంది రాజ్యాంగాలు రాసుకుంది రాజుల కాలం పోయింది ఇంకా అర్థం కాలేదా మనమెందుకు మనకెందుకు అనుకోవడం మొదటి పోవటమే మనదే ఇది మన కథే ఇది అంటూ నడవరా ఆజాదీ 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 గుండె గురి పెట్టున్న ప్రాణం తీసే ఆపదలున్న దేశం జెండా ఎగిరే వేళ వందనమాగదుగా చుట్టూ నీకే కంచేసున్న శత్రువులంతా కప్పేసున్న ముప్పే దాటి మువ్వన్నెలకి చేయా మర్యాద జన్మించిన నీ భూమికి రుణపడినది నీ ఊపిరి నినదించుదా మనమందరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఆజాదీ వందే మాతరం ఆజాదీ వందే మాతరం ఆజాదీ వందే మాతరం ఆజాదీ ఈ ఆజాదీ ఒక్క పాటతో థియేటర్లో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వచ్చుంటాయి. ఒక అద్భుతమైన ప్రేమ కథ తండేల్ రాజు అండ్ బుజ్జి తల్లి మధ్యన. ఒకవైపు ప్రేమ కథ, ఇంకోవైపు పేట్రియాటిజం, అండ్ ఇంకోవైపు ఒక లీడర్ నాయకుడు ఎలా ఉండాలి అనేది అద్భుతంగా కూడా ఈ సినిమాలో చూపించారు. సో వాట్ అ వండర్ఫుల్ ఫీలింగ్ కదా. అండ్ ఈ పాటలు ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంది. సో ఇంతకుముందు నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా ఇప్పుడు కాసేపు మీ దగ్గరికి ఇంటరాక్ట్ అవ్వడానికి మా హారిక రెడీగా ఉంది. హారిక ఏంటి నువ్వు సింగర్ అంట? హాయ్ హారిక, ఏమైనా ప్రిపేర్ అయ్యి 2 పాటలు మన కోసం ఏమైనా పాడదాం అనుకుంటుందేమో, అడిగి చూద్దాం. హారిక హలో హలో హాయ్ హాయ్ హారిక, ఒక పాట ఏదైనా మా శ్రీకాకుళం వాళ్ళందరి కోసం పాడొచ్చు కదా? డెఫినెట్లీ. అసలు శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళంలో సాంగ్ పాడకపోతే ఎట్లా చెప్పండి. సో డెఫినెట్లీ ఒక మంచి సాంగ్ పాడతాను. అండ్ ఈ సాంగ్ పాడడానికంటే ముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో అనేది నేను చూడాలనుకుంటున్నాను. ఓకే,
సరే మా హారిక ఏదో 2 లైన్స్ పాడి ఆ తర్వాత మీ దగ్గరకు వస్తుంది అనుకున్నా కానీ తప్పించేసుకుంది తెలివిగా. ఓకే హారిక, సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుదాం. మరి తండేల్ చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పి థియేటర్స్ దగ్గర మేము వింటూ ఉన్నాం. రైట్ ఫ్రమ్ డే 1 బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తుంది. నాగ చైతన్య గారి కెరీర్లో ఫాస్టెస్ట్ 50 crores కి కూడా రీచ్ అయినటువంటి సినిమా ఇది తండేల్. కాబట్టి చాలా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఒకసారి మైక్ అక్కడికి తీసుకెళ్తే లెట్స్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఎందుకు మాట్లాడరు పదండి తేల్చుకుందాం. హారిక ఎవరున్నారు అక్కడ? ఓకే, సో లెట్స్ స్టార్ట్ హియర్. సో మరి మూవీ అందరూ చూశారు కాబట్టి సో మరి ఈ మూవీ పైన మీకు ఎంత బాగా అనిపించింది అన్నది సో ఫ్యూ లైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పండి ఒకసారి. కనిపిస్తున్నారు నాకు ఇక్కడ నుంచి. సుధీర్ రెడ్డి అల్పన. సుధీర్ రెడ్డి గారు మేడం చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. తండేలు చూసారా? చూసా. ఎవరితో వెళ్ళారు? మా అన్న నేను. నిజం చెప్పండి. నిజమేనండి, మా మాయ ఎక్కడ ఉన్నాడు. అలా అంటారా? సరే ఓకే, సో మొత్తానికి నమ్మేశాను నేనైతే. మరి ఏం నచ్చింది తండేల్లో మీకు బాగా? మా శ్రీకాకుళం యాసని వేరే లెవెల్లో చూపించారండి. శ్రీకాకుళం అసలు ఎవరికి తెలియదు అసలు నార్మల్గా. కానీ ఈ సినిమా ద్వారా అయితే వేరే లెవెల్ పీక్స్. అసలు శ్రీకాకుళం తెలియని అంటే ఎవడు ఉండడు. పాకిస్తాన్ లో శ్రీకాకుళం వాళ్ళు తప్పిపోయారంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రారు. ఆ సినిమాలో చూపించింది అయితే వేరే లెవెల్. అదే నాకు బాగా నచ్చిందండి. శ్రీకాకుళాన్ని చూపించినటువంటి విధానం మన శ్రీకాకుళం వారు ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. చాలా చాలా సంతోషం. అరవింద్ గారు కూడా అదే చెప్పారు, ఈ సినిమాని తరతరాల పాటు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అట్లాంటి ఒక గిఫ్ట్ శ్రీకాకుళంకి ఇవ్వడం జరిగింది తండేల్ రూపంలో అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి. అండ్ నెక్స్ట్ మీ పేరండి? హాయ్ మేడం. హలో అండి, మీ పేరు? నా పేరు అజయ్ కుమార్. అజయ్ గారు మీరెవరితో వెళ్ళారు సినిమాకి? నేనా మా బ్యాచ్ తో వెళ్తాం ఎప్పుడు సెకండ్ షోకి. ఓకే, బ్యాచ్ పేర్లన్నీ టక 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 చెప్పండి. మా బ్యాచ్ 7 నైట్ అనగనగా రాజు ఉన్నాడు. 7 కొడుకులు. 7 కొడుకులు. వెరీ గుడ్. తేజ ఊరంతా లవర్లే. బుజ్జిగాడు. సరే ఆయనకి వెళ్ళి చెప్పండి సినిమాని మళ్ళీ మళ్ళీ చూడమని చెప్పి. ఆపలేదు ఉంది కంగారు పడకండి, బట్ చెప్పండి. శ్రీకాకుళం అంటే వెనకబడిన జిల్లా కాదు. ఆఫీసర్ మైకు ఆగదు, మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్. హలో హలో చేస్తాం, ఒక్క నిమిషం వస్తుంది మీ దగ్గరికి. ఓకే నాకు అర్థమవుతుంది మీ ఇప్పుడు అడగండి మేడం, క్వశ్చన్ అడగండి. ఈగర్లీ వెయిటింగ్. ఓ మీ దగ్గరికి వచ్చిందా మైక్? వెరీ గుడ్. మీ పేరు? ప్రశాంత్ మేడం. ప్రశాంత్ గారు, అస్సలు పేరులోని ప్రశాంతత లేదే. హలో సిక్కోలు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఓకే ఓకే, ప్రశాంత్ తండేల్ మూవీ చూసారే ఉంటారు డెఫినెట్లీ. ఏం నచ్చింది? 3 టైమ్స్ చూసాను మేడం. వెరీ గుడ్. 3 టైమ్స్ చూసారంటే డెఫినెట్లీ ఎక్కడో కనెక్ట్ అయి ఉంటారు. చాలా కనెక్ట్ అయ్యింది మేడం, ఎందుకంటే మా శ్రీకాకుళం ప్రాంతం మీద తీశారు కాబట్టి ఎక్స్పెషల్లీ మాకు కనెక్ట్ అయ్యింది. ఎస్, అండ్ అలాగే సక్సెస్ మీట్ని కూడా, థ్యాంక్స్ మీట్ని కూడా మా శ్రీకాకుళంలో పెట్టినందుకు నిజంగా చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం యాజ్ ఏ శ్రీకాకుళం పీపుల్గా అందరం కూడా. అదే మేము చెప్తూ ఉన్నాం, మన మత్స్యకారుల మీద టాలీవుడ్ టీము ఫస్ట్ టైం మా శ్రీకాకుళం రావడం నిజంగా మేము అందరం గర్విస్తున్నాము. శ్రీకాకుళంలో ఇంత పెద్ద సక్సెస్ మీట్ అవ్వడం కూడా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. మీరు ఇంతమంది వాళ్ళు ఇక్కడ తరలి వచ్చి ఈవెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారంటే ఇది మొదటిది అవ్వదు. ఇక్కడ నుంచి చాలా చాలా ఈవెంట్స్ ఇక్కడ జరగాలని ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ శ్రీకాకుళం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మేడం. ఎందుకంటే ఈవెంట్ జరగాలి అని మేము శ్రీకాకుళం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి తరపు నుండి కూడా రిక్వెస్ట్ చేసాము. అలాగే మేము చేసిన వాయిస్ మూవీ టీం ప్రొడ్యూసర్ వర్క్ బండి వాసు గారికి, అలాగే హీరో నాగ చైతన్య గారికి రీచ్ అయ్యి ఇలా సక్సెస్ మీట్ పెట్టడం నిజంగా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం మేడం యాజ్ ఏ సోషల్ మీడియా సిక్కోల్ సోషల్ మీడియా అసోసియేషన్ తరఫు నుండి. థ్యాంక్ యూ ఫర్ టాలీవుడ్. థ్యాంక్ యూ. అండ్ ఎటువైపు హారిక, ఎటువైపు కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అండ్ మన లేడీస్కి కూడా ఛాన్స్ ఇద్దాం. ఎస్ డెఫినెట్లీ. మన బుజ్జు తల్లులు అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడిద్దాం, వాళ్ళకి సినిమా ఎంత నచ్చిందో. అదిగో ఎవరైతే వద్దంటారో వాళ్ళకే మైక్ ఇవ్వాలి హారిక. ఎగ్జాక్ట్లీ, ఆ వైట్ చున్నీ ఆవిడకి ఇవ్వు, చెప్తాను నేను. ఓకే, ఏదో ఒక సందర్భంలో మాట్లాడాలండి ప్లీజ్. నేను అలా అనుకునే ఫస్ట్ మాట్లాడడానికి భయపడ్డా, తర్వాత యాంకర్ అయ్యాను. మాట్లాడట్లేదా? కొంచెం మూమెంట్ పడుతున్నారు. ఏది మైక్ దగ్గర పెట్టండి, హలో అని చెప్పండి ఒకసారి. హలో, మీ పేరండి? బిందు.
బిందు ఏయ్ ఇక్కడ ఇంతకు ముందు 2-3 సార్లు వినిపించిన బిందు ఆ బిందు మీరు కాదు కదా ఓకే వెరీ గుడ్ తండేల్ మూవీ చూసారా బిందు బిందు చెప్పండి పర్లేదు మొహమాట పడకండి చూడలేదా చూస్తారా అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోండి అమ్మా సినిమాకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి చూడాల్సినటువంటి సినిమా మన శ్రీకాకుళం మీద వస్తే అలా ఎలా మిస్ అయ్యారు మీరు ఓకే సో నెక్స్ట్ అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ మైక్ అడుగుతున్నారు హారిక వెనకాల ఓకే ఇటువైపు యా మాట్లాడతానంటున్నారు కదా వాళ్ళకి ఓకే ఓకే సూపర్ హాయ్ అండి మీ పేరు తరుణ్ తరుణ్ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు సినిమా చూసారా చూసానండి 2 times చూసాను వెరీ గుడ్ మరి మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి సీన్ గురించి చెప్పాలంటే ప్రతి సీన్ నచ్చిందండి నాగ చైతన్య గారు చేసిన ప్రతి షాట్ మా కళ్ళ ముందు అలానే ఉంది యాక్షన్ మాత్రం చించేశారు ప్రతి యాక్షన్లో మాకు కన్నీళ్ళు వచ్చేటట్టు చేశారు ఇప్పుడు వరకు నాగ చైతన్య గారి సినిమాలు చూసాం ఇది వేరే లెవెల్ ఇది మరి ఇలా మీరు చెప్పిన తర్వాత ఇంకా నేను డిలే చేయదలుచుకున్నానా ఇంత దూరం కష్టపడి వచ్చినటువంటి మన తండేల్ టీమ్ కి మీరందరంటే చాలా చాలా ఇష్టం మరి తండేల్ టీమ్ కి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలికేద్దామా మరి మీరు ఇంతగా సినిమా గురించి మాట్లాడుతుంటే ఇంతగా సినిమాని ఎంజాయ్ చేస్తుంటే హోల్ వైడ్ గా అంటే వరల్డ్ వైడ్ మొత్తం చూస్తే ఇప్పుడు 86 crores గ్రాస్ కలెక్షన్ తో 100 crores కి దగ్గరలో ఉన్నటువంటి మన తండేల్ చిత్ర యూనిట్ ఇక్కడికి రావడం జరిగింది శ్రీకాకుళంకి సో మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారు లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ చందు మొండేటి గారు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి సో మీరందరూ గట్టిగా నాయిస్ చేస్తే కానీ రారంట ఇంకొంచెం ఎక్కువ ఇంకా ఆపడం కష్టం హార్టీ కంగ్రాచులేషన్స్ చైతన్య గారు సాయి పల్లవి గారు అల్లు అరవింద్ గారు ప్రతి ఒక్కరికి చందు మొండేటి గారికి కూడాను అండ్ అలాగే పాటి వాస్ గారికి కూడా మాకు మీ ప్రేమ అర్థం అవుతుంది దయచేసి మీరందరూ కూడా కూర్చుంటే ఈవెంట్ సజావుగా ముందుకు తీసుకువెళ్ళొచ్చండి మీ అందరికీ కూడా దయచేసి ప్లీజ్ చాలా పెద్ద రిక్వెస్ట్ ఇది అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చుంటే కార్యక్రమం చక్కగా మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు మీరందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి మీ ప్రేమ ఆదరణ మాకు అర్థమవుతుంది మీ ఉత్సాహం కూడా మాకు అర్థమవుతుంది మరి ఇంత దూరం కష్టపడి మీరంతే ఎంతో ఇష్టంతో వచ్చినటువంటి మన తండేల్ టీమ్కి డెఫినెట్లీ మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ దయచేసి మీ ప్లేసెస్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ అల్లు అరవింద్ గారికి కూడా హార్టీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు శ్రీకాకుళం వరకు రావటం ఇవాళ మన శ్రీకాకుళం ప్రజలందరితో కలిసి ఈ థ్యాంక్ యూ మీట్లో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఓకే దయచేసి అందరూ కూడా సెటిల్ అవుతే ఈవెంట్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చండి ప్లీజ్ స్టేజ్ దగ్గర ఎవరిని కూడా గుమ్మి కూడకుండా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మరి బ్లాక్ బస్టర్ లవ్ సునామీ అని మాట్లాడుతున్నాం తండేల్ గురించి మీరు రిసీవ్ చేసుకునే విధానం మా అందరికీ చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది కాకపోతే దయచేసి మీరందరూ కూర్చుంటే
ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ సజావుగా ముందుకు తీసుకువెళ్ళిపోదాం. సూపర్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారు సమర్పణలో బనీవాస్ గారి నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో చందు మొండేటి గారి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య గారు అండ్ లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గారు హీరోయిన్స్ గా February 7th రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా ముందుకు దూసుకువెళ్తుంది మన తండేల్ మూవీ. అండ్ ఇవాల్టి కలెక్షన్స్ విషయానికి వస్తే 86 crores 100 కోట్ల క్లబ్ లో అతి త్వరలో ఈ సినిమా రాబోతుంది అని చెప్పి బన్నీవాస్ గారు ఏ మాట అయితే చెప్పారో అది అతి త్వరలో రీచ్ అవబోతుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా మన తండేల్ టీం అందరికీ కూడా. సో ఈ సక్సెస్ ని మన శ్రీకాకుళంలో మనందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వారంతా కూడా ఇక్కడికి విచ్చేశారు. సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి లేకుండా దయచేసి కూర్చుని ప్రోగ్రామ్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందుగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనడానికి ఇక్కడ నేను ఎంత మాట్లాడినా సరిపోదు. థియేటర్స్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. మరి అవన్నీ ఏంటో కూడా ఒక బ్లాక్ బస్టర్ ఏవి రూపంలో చూద్దాం. ఆ తర్వాత తండేల్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్? ఈ పాలి ఆట గల్లీ గల్లీలో వాడవాడలో బాక్స్ ఆఫీస్ మొత్తం దుల్లా కొట్టేస్తున్నాం. ఊరి తప్పేదే లేదేస్. కల్ట్ ఫ్యాన్ అభిమాని ఒక హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో అలా చూసి చూపించాడు. రాజులమ్మ జాతర టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు. ఏ కథైనా మా ఊడు చేస్తాడు. तेरे पाकिस्तानी अड्डा में पेट के पता रहा ఉన్నాడ్రా మా అన్నయ్య ఏం చేశాడు? నాగ చైతన్య చేశాడు. కింగ్ కొడుకు కింగ్. भारत माता की जय. మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది. మనం పెళ్లి చేసుకుందామా? జీవించేశారని చెప్పొచ్చు ఆ రోజు. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. ప్రతి ఒక్కళ్ళు కూడా 1 డ్రాప్ అయినా సరే ఏడుస్తారు కంపల్సరీ. పుచ్చుతలే ఏ సాంగ్ పోయేది నిజంగా మెటలిక్ పోతుంది. వచ్చేస్తున్నా కదే కథ నవ్వే. నాగ చైతన్య గారు శ్రీకాకుళం యాసలో నిజంగా ఒదిగిపోరని చెప్పలేదు. మా యాసని మాత్రం ఎట్కారం చేస్తే రాజులమ్మ జాతర. ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్ టు యు అండి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. బ్లాక్ బస్టర్ బన్నీవాస్ చెప్పినట్టు కాల్ ఎగరేస్తాం. దొల్లగొట్టేసాం. సముద్రంలో సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. ரொம்ப நல்லா இருக்கு. நல்லா இருக்குது. நல்லா படம். మ్యూజిక్ సూపర్ ఇருக்கு. మూవీ వచ్చి నవీన్ నువ్వు ఎడిటింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సినిమా వల్ల మా మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పులు వస్తారని మేము ఆశిస్తున్నాం సార్. సినిమా బాగుంది. మూవీ చాలా బాగుంది. ఒక ఎమోషనల్ జర్నీ. చైతు గారు ఏడుస్తుంటే ఏడుపు వచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. నాగ చైతన్య గారు ఏడిపించేశారు. సెంటిమెంట్ కూడా ఏడుపు వస్తుంటది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ స్పీక్స్. ఎమోషన్ హైలైట్. క్లైమాక్స్ లో ఏడ్ చేసేది చాలా మంది. మా కళ్ళల్లో నిజంగా వాటర్ అయితే వచ్చాయి. అంత ఎమోషనల్ హిట్ అయితే సూపర్. బ్లాక్ చించులేదు. మళ్ళీ చూస్తే మళ్ళీ గతం గుర్తుకొచ్చింది మొత్తం. అసలు ఏడుపు ఆపుకోలేకపోయింది థియేటర్. ఏడు సముద్రాల అవతలున్నా జుత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను.
ముందుగా ఇంత అద్భుతమైన బ్లాక్ బస్టర్ని సమర్పించిన అల్లు అరవింద్ గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. శ్రీకాకుళం వారందరికీ ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు సార్ దండేల్ రూపంలో. ఎందుకంటే ఇప్పటిదాకా ఆడియన్స్ రెస్పాన్స్ వింటుంటే ప్రతి ఒక్కరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మా భాషను చూసుకున్నాం, మా యాసను చూసుకున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్స్ అ బిగ్ గిఫ్ట్ గీతా ఆర్ట్స్ తరపున, మీ తరపున, టు ద ఎంటైర్ క్రౌడ్ ఆఫ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చందు మొండేటి గారు, ఈ భాష యాస ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునేలాగా ఏం మ్యాజిక్ చేశారు సార్, అసలు అర్థం అవ్వట్లేదు. ఈ సినిమాని ఎంత ఎమోషనల్గా క్రౌడ్ అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారంటే, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈ థాట్ మీ బ్రెయిన్లో రాకపోయి ఉంటే ఇంత బ్లాక్ బస్టర్ అయి ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్సో. అండ్ చైతన్య గారు, ఎక్కడ మొదలు పెట్టాలి మీ గురించి? జోష్ నుంచి చూస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు మీ ఫిల్మోగ్రఫీ అంతా కూడా డిఫరెంట్. తండేల్లో చూస్తే మాకు తెలిసిన చైతన్యనైనా అనిపించింది, ఎందుకంటే అంత డిఫరెంట్గా అంత మారిపోయారు. ఇక ముందు ఏం చేయబోతున్నారనే ఎక్సైట్మెంట్ కూడా మా అందరికీ కూడా ఉంటుంది. సో ఇప్పటి వరకు నాగ చైతన్య గారు అంటే ఒక లెక్క, తండేల్ తర్వాత ఇంకో లెక్క అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేసేశారు. అండ్ ఇక సాయి పల్లవి గారు, ఏంటండి మీ ఫ్యాండమ్? ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు సాయి పల్లవి గారి ఫ్యాన్స్, మీ డాన్స్కి ఫ్యాన్స్. మీరు డాన్స్ చేస్తూ ఉంటే సినిమాలో నెమలి నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత ఫాస్ట్గా ఎలా క్యాచ్ చేస్తారు ఆ స్టెప్స్, మీ యాక్టింగ్ కానివ్వండి అద్భుతం. అండ్ బనీవాస్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. ఆయన డెఫినెట్లీ ఇక్కడెక్కడో చాలా బిజీగా ఉండుంటారు, ఇంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకువచ్చినందుకు. సో మరొకసారి తండేల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సినిమాకి రైటర్గా ఉన్నటువంటి కార్తిక్ గారు మన శ్రీకాకుళం వారే. ఆయన తీసుకొచ్చిన ఐడియా నుంచి పుట్టిన కథే ఈ తండేల్. గట్టిగా చప్పట్లతో కార్తిక్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీరు అందరు ఇంకా మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వేస్తాం. తండేల్ పాటలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, స్టిల్ కౌంటింగ్, ఇంకా వెళ్తూనే ఉంది కాబట్టి వస్తాయి పాటలు. ముందుగా కార్తిక్ గారి మాటలు విందాం ఒక్కసారి. ముందుగా కార్తిక్ గారు, మీరు మాట్లాడే కంటే ముందు ఇలా శ్రీకాకుళంలో మన వాళ్ళందరితో థ్యాంక్ యూ మీట్ చేస్తున్నందుకు మీకెంత ఆనందంగా ఉంది, దాంతో మొదలు పెట్టరా ప్లీజ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. సో యాక్చువల్గా అంటే థ్యాంక్స్ మేమందరం చెప్పాలి. ఎందుకు అంటే, సో మాతో పాటు ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వీళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పి మొదలు పెడదాం. థ్యాంక్ యూ అందరూ ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, డన్ 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 డన్. ముందుగా వెల్కమ్ అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీకాకుళం వన్స్ అగైన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం కంటే ముందు సారీ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ చైర్స్ అవి ప్రొవైడ్ చేయలేనందుకు. సో తండేల్ జర్నీ చెప్పాలంటే ముందుగా ఐ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ భాను అన్న, కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం. సో నేను అన్నకు కథ చెప్పిన తర్వాత అన్న బన్నీవాస్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి, సో ఈ కథను నాతో చెప్పించిన ఈ సినిమా మొదలైంది. సో ఐ షుడ్ థ్యాంక్ టు భాను అన్న. అండ్ డైరెక్టర్ చందు మొండేటి గారి కోసం చెప్పాలంటే, సాధారణంగా రైటర్ కథ ఇచ్చిన తర్వాత రైటర్ పని అయిపోద్ది, పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ చందు గారు మాత్రం నన్ను పక్కన పెట్టలేదు, పక్కనే పెట్టుకున్నారు. ఇంకా 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 చెప్పాలంటే పక్కలోని పెట్టించుకున్నారు, అంత ఎంకరేజ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ చైతన్య గారి కోసం చెప్పాలంటే అన్న, ఈ మాటతో చెప్దాం అనుకుంటున్నాను. అందరూ అంటుంటారు కదా మన ఫ్యాన్స్ అందరూ, బంగారం బంగారం చేతిబాబు బంగారం అని. నేను దాన్ని బంగారం బంగారం అక్కినేని అభిమానులు బంగారం అని చెప్దాం అనుకుంటున్నాను అన్న. సో ఎందుకు అంటే ఫ్రమ్ డే 1 నుంచి ఈరోజు వరకు అక్కినేని అభిమానులు సపోర్ట్ కావచ్చు, వాళ్ళ ఎఫర్ట్స్ కావచ్చు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో నాకు అందరికంటే ఐ మీన్ మీకంటే ఫ్యాన్సే ఎక్కువ అని నేను చెప్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అలానే అరవింద్ సార్ బయట నా ఇంటర్వ్యూలో అక్కడ అడుగుతున్నారు. యాక్చువల్గా ఒక సినిమా అయిన తర్వాత
అంత ఈజీగా గీతా ఆర్ట్స్ వదలరు కదా, ఏంటి నీ సంగతి అని అంటే నేను చెప్పాను, జీవితాంతం ఉంచేసుకున్న ఐఎమ్ హ్యాపీ, సో జీవితాంతం వాళ్ళతో ట్రావెల్ చేయాలని హ్యాపీ అనే విషయం నేను చెప్పానండి. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ సాయిపల్లి గారు, మీకు గుర్తుందో లేదో, యాక్చువల్లీ కోవిడ్ టైంలో సో ఎవరూ బయటికి రాని టైం అది. సో వెట్రిమారన్ గారు మీకు ఈ కథను రిఫర్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ తర్వాత స్టార్ట్ అయింది. మీరు వచ్చినప్పటి నుంచే అసలైన మూమెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ మొదలయ్యాయి. సో మీ ఎంట్రీ అలా ఉంటుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాసన్న ఇక్కడ లేరు. వాసన్న పాపం ఎప్పుడు బయట ఆ యాక్టివిటీస్ వాటిల్లో ఉంటూ ఉంటారు. సో వాసన్న కోసం ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, వాసన్న లేకపోతే ఈ నేను లేను, ఈ సినిమా లేదు, ఏమీ లేదు, అంతేనండి. అండ్ ముగించే ముందు ఒకే మాట చెప్తున్నాను అన్న, నిజంగానే అక్కినేని లెక్కలు మారిపోయాయి అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. ఐఎమ్ షూర్ ఇది మీకు కూడా చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇలా శ్రీకాకుళంకి రావడం. మేమంతా కూడా ఈ థ్యాంక్ యూ మీట్ మీతో కలిసి మన శ్రీకాకుళం వారితో కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. సో ఇంత అద్భుతమైన సినిమా మన ముందుకు తీసుకొచ్చినటువంటి గీతా ఆర్ట్స్ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ మనం 100 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొట్టమొదటి 100 crores కి రీచ్ అయినటువంటి సినిమా గజిని అని రీసెంట్గా నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది ఇన్ ద సక్సెస్ మీట్. మరి ఈ థ్యాంక్స్ మీట్కి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అల్లు అరవింద్ గారు స్వయాన ఇక్కడికి రావటం మనందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లతో అరవింద్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మన శ్రీకాకుళం గ్రాండ్ వెల్కమ్ చెప్పేద్దాం. ప్రేక్షక అభిమానులకి, మీడియా మిత్రులకి, శ్రీకాకుళం ప్రజలందరికీ, ఈ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. శ్రీకాకుళం ప్రాంతంలోంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమస్సుమాంజలు ఈ ప్రాంతం నుంచి చెబుదాం. శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. మేమందరం మిమ్మల్ని చూసి వెళదామని. మంది ఇక్కడ కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు, కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు. నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి. నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు, అంత అంటే 2 కార్లను 2 చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన, అంత శక్తివంతుడు ఆయన కేవలం శాకాహారి. అది ఒక పెద్ద మెసేజ్ అన్నమాట. అంటే శాకాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు. అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తలుస్తున్నాం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. తర్వాత ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగ చైతన్య గారికి, మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవికి, వాళ్ళిద్దరినీ బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టరు చందు మొండేటి గారికి. చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు, కానీ ఆయన కలంలోంచి వచ్చే ప్రతి అక్షరం, ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాటు మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది. అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా, ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు. ఆయనకి ఈ స్టేజ్ పూర్వకంగా నేను సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిప్రసాద్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు, మా శ్యామ్ దత్ గారు, కెమెరామ్యాన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను. నేను ఎక్కువసేపు మాట్లాడడం కన్నా మీకు ఇష్టమైన నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని ఇక్కడ పిలిచి మాట్లాడమంటే బాగుంటుందని. అమ్మ, దీని తర్వాత ఎవరిని పిలవబోతున్నావు నువ్వు? సరే, మనల్ని అందరినీ బొమ్మలాట ఆడిస్తున్న చందు బండేడి గారిని రమ్మని మీ తరపున, మీ ఫీజు కొంత నాకు ఇచ్చేయండి. చందు మొండేటి గారిని రమ్మని పిలుస్తున్నా. సార్, అంతకంటే అదృష్టమా మీరు నా బదులు పిలవడం. వావ్. సో కార్తికేయ 2 ప్రేమం అద్భుతమైన చిత్రాలు ఎన్నో మన ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ చందు మొండేటి గారికి హార్టీ వెల్కమ్. అండ్ తండేల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అరవింద్ గారు, మీవి కృతజ్ఞతలు కాదండి, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిక్కోలు జనాలు దుల్ల కొడతారని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఎస్, దీనికోసమే కథ ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది. ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు వెళ్ళిపోదని ఇప్పుడు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసలైన ఆడియన్స్ అదిగో అక్కడున్నారు, వెనక నుంచి మొదలవుతారు, వాళ్ళు మా ఆడియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీ సూపర్ స్టార్, పవర్ స్టార్ మా పల్లవి మేడం. ఓకే, చైతు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా. అదేంటంటే 50 రోజుల సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి, ఆ తర్వాత మిగతా 50 రోజులు మేము ఏం చేస్తాము, మీ అందరూ ఏం చేస్తాం, మేము ఏం రాస్తాం, ఏం తీస్తాం, దాన్ని బట్టి ఇదే టాక్ బయట. ఓకే, ఎనీవే, ఇలాంటి ఆర్టిస్టులు, ఇలాంటి క్యాస్ట్, ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా, ఇలాంటి వాసు గారు లాంటి ప్రొడ్యూసరు, ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి. సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్. నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు, నాకు పేరు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బన్నీవాసు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఎక్కడ బన్నీవాసు? అయ్యా బన్నీవాసు అక్కడ ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే మీరు వదిలిపెట్టండి, ఆయన్ని ఇక్కడికి పంపించండి. సార్, మన శ్రీకాకుళం ప్రజలతో సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు ఆయన, స్టేజ్ ఎక్కకుండా వెనకాల ఎక్కడో. హలో బన్నీవాసు గారు, మీ చెయ్యెత్తాలి. ఇక్కడ ఎక్కడున్నారు? సార్, బన్నీవాసు గారు బయట ఉన్న చాలామంది ఆడియన్స్ని లోపల తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్, ఆ పనిలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కనపడుతున్నారు మాకు ఇక్కడికి. హలో సార్, బన్నీవాస్ గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాలండి. ఆయన వచ్చేలోపు మీరు సాయి పల్లవి గారికి ఇంట్రడక్షన్ ఇచ్చారా అండి, లేదంటే ర్యాగింగ్ చేస్తున్నారా? ర్యాగింగ్ చేస్తున్నారు కదండి, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చెప్పట్లతో సాయి పల్లవి గారికి
వారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఈ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా గుండెలు పిండేస్తుంది. సాయి పల్లవి గారు ఇంతకుముందు అన్నారు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు మీరు కూడా ఇచ్చేయండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకండి అందరికీ నమస్కారం. అయ్యో, ఎంత బాగుందో మీ అందరినీ ఈరోజు చూసి, చాలా సంతోషం. ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా, అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీ ఫిలిం సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రండి, మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా. ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది, ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి, మేము వచ్చి మీతో పాటు ఇది సెలబ్రేట్ చేయాలి అని. ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా గురించి, మా సేపల్ చేసే వాళ్ళ గురించి, ఇప్పటివరకు మూవీస్ చేయలేదు, సో మీరే చేశారు ఇదన్నీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్లో అంత ఒక డ్రామా ఉంది, మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము. ఎక్కడ 200 పేజెస్ పైన వస్తుందండి. అవును, ఎలాగ అక్కడ వెళ్ళి ప్రిజన్లో ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అదన్నీ మేము యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక 2 అవర్లో చేయగలుగుతామనేది తెలీదు. సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి, మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిలిం లాగా తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చందు గారు చాలా ర్యాక్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి ఇలా, అదేం లేదు, నాకు ఇది ఒక పెద్ద భాగ్యం. రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు, అలా దొరకదు ఇలాంటి కథలు. సో ఇలా నాకు ఒక పాత్రలు ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను. ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు, చందుమోండిటి గారు, బన్నీవాస్ గారు, అరవింద్ గారు అందరూ అనుకున్నారు. సో అది నాకు ఒక పెద్ద భాగ్యం. అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది. రిలీజ్ తర్వాత కూడా అందరికీ ఇది నచ్చాలి, ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక 2 అవర్స్ ఇస్తున్నారు మా కోసం. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని. మాకు చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసేపు తీసుకోను, మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. నాకు తన కో యాక్టర్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ లుక్ మాత్రం కాదు, రిలీజ్ తర్వాత కూడా చాలా రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది, ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి. ఎందుకంటే తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు, ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి. అండ్ ఇది చాలా నమ్ముతారు, ఇది లోకల్ అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని. సో తన నమ్మకం, డైరెక్టర్ గారి నమ్మకం, అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మాకన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తానని ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది నేను సమర్పణం చేస్తాను. అండ్ నాకు ఈ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిందంటే దానికి యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో. సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇప్పుడు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ మీట్ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు. చైతన్య గారు కూడా జాయిన్ అయ్యే కంటే ముందు ఇక్కడ అప్పటి నుంచి మేము మాట్లాడనే ఉన్నాం కదా, వాసు గారు గట్టిగా చప్పట్లతో మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా వెనకాలండి మిమ్మల్ని అందరినీ లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే శ్రీకాకుళం వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సార్.
ఇప్పుడు వరకు అక్కడ జనాల్ని లోపల తీసుకొస్తానని చెప్పి పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను, వాళ్ళ బాధలు నాకు బాగా తెలుసు. అందుకనే ఫస్ట్ అక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. నాకు 2 రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి. 2 రోజుల టైం. నేను పొద్దునంతా కూడా అంటున్నా 2 రోజుల్లో జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియదు సార్, మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు. నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్నా ఈ జనాన్ని. ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబల్ ఉన్నారు జనాలు. నిజంగా థ్యాంక్ యూ శ్రీకాకుళం, ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి. ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టింది. ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్. అండ్ డి మచిలేశ్వరం ఒక్క చిన్న ఊరు మీ పక్కన, శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక్క చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈరోజు పెను సంచలనం సృష్టించింది. థ్యాంక్స్ టు ద డి మచిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలామంది కూడా కోఆపరేట్ చేశారు, కథ పరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ కూడా అందించినందుకు. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న మిస్సింగ్ ఉందా అంటే అదిగోండి రాక్ స్టార్ డిఎస్పీ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను పాపం వాళ్ళ గ్రౌండ్లో ఎంత ప్రయాస పడుతున్నారో. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఈరోజు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత కంట్రోల్డ్గా ఇంత నీట్గా జరిగేది కాదు. మీరు అందరూ అక్కడ ఎంత శ్రమ పడుతున్నారో కూడా చూశాను ఇప్పుడు అటు సైడ్ వచ్చి. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి మా గీతా ఆర్ట్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. యా మరొకసారి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా గీతా ఆర్ట్స్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు సాయంత్రం నుంచి. ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఎస్, ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఇవాళ రాక్ స్టార్ డిఎస్పీ గారిని మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం. సార్ మీరు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం అత్యద్భుతం అండ్ ఈ కథకి ప్రాణం పోసిందని చెప్పాలి. మరి మ్యూజిక్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఓన్ కూడా చేసుకున్నారు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద తండేల్ టీమ్ అంతా ఉన్నారు కదా. నౌ ఐ నో మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో. నేను పిలవనా లేదంటే మీరు పిలుస్తారా? అక్కినేని అభిమానులందరూ రెడీగా ఉన్నారా? యువ సామ్రాట్ శ్రీ నాగ చైతన్య గారికి సాదరంగా వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండి. మీరు అందరూ లేకపోతే ఈ ఈవెంట్ ఇక్కడ ఇంత బాగా జరిగేది కాదు. ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండి. సార్ ప్లీజ్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్పీ గారు, డిఎస్పీ వివేకానంద్ గారు ఎక్కడున్నారండి? నిజంగా లేకపోతే మీరు ఇంత బాగా ఫంక్షన్ ఇక్కడ ఆర్గనైజ్ అయ్యేది కాదు. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అండి. శ్రీకాకుళం ఎలా ఉన్నారు? సినిమా చూసారా? బాగుందా? దొల్లగొట్టేశామా? ఈ తండేల్ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళంతోనే మొదలైంది. సో ఇక్కడికి ఇవాళ రావటం చాలా ఆనందంగా ఉంది. మా అక్కినేని అభిమానులందరికీ, అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ, శ్రీకాకుళం ప్రేక్షకులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది. నాకు చందు మొండేటి, కార్తిక్ ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగుపెట్టాం. ఆ తర్వాత మచిలేశంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారులతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత ఈ ఆట గురించి నేర్చుకొని, వాళ్ళు ఎలా వేయాలో నేర్చుకొని, ఇవన్నీ చేశాక
అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేదే కాదు. ఈ క్యారెక్టరే కాదు, మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా. అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం. ఆ క్యారెక్టర్లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది, చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది, మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పల్లుకోవు. ఎటేస్ రాజులమ్మ జాతరే. దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. మన తండేల్ సినిమా ఇక రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ సాయి పల్లవి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. లుక్ ఎట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్. అలాగే అల్లు అరవింద్ గారికి, వాసుకి, చందు మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయాలని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాకుళం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ దయచేసి అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చందు మొండేటి గారి దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుందేమో. సార్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రేమ కథని ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఒక లీడర్ ఎలా ఉండాలి అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఆ తర్వాత పేట్రియాటిజం ఇవన్నీ కూడా ఇంత చక్కగా తెరకెక్కించారు కదా. యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ తండేల్ మా అందరికీ కూడా తెలుసుకోవాలండి. వాట్ ఈస్ వన్ స్పెషల్ మెమరీ మీరు ఎప్పటికీ మర్చిపోలేంది తండేల్తో? ప్రేమగా అనేది స్వయం అనుభవం అండి. నా ప్రేమ కథ అది. ఓకే, ఇంకా లీడర్షిప్ క్వాలిటీ అనేది ఈయన దగ్గర నుంచి అండి. ఓకే, అరవింద్ గారి దగ్గర నుంచి అయిపోయింది కదా. చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకున్నారు. బట్ సక్సెస్. ఆ తర్వాత ఇంకొక మాట అండి, నేను మర్చిపోతాను. అంటే ఈ సినిమాకి క్రియేటివ్గా టెక్నీషియన్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంత క్వాలిటీగా రావడానికి, ఇంతే క్వాలిటీ ఉన్న సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాకు వంశీశేఖర్ వాళ్ళిద్దరికి నీకు ఒక ప్రైమ్ టెక్నీషియన్ పొజిషన్ ఇస్తానండి. నేనైతే పర్సనల్లీ నాకు చాలా 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 ఈ సినిమాకి ఎంత ఉపయోగపడ్డారంటే అంత ఉపయోగపడ్డారు. వంశీశేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే, ఈ సినిమాతో ఇంకో నేషనల్ అవార్డు కొట్టబోతున్నారు అని అనుకోవచ్చా మేము? మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? మీ కాన్ఫిడెన్స్ తెలుసుకోవాలని. అంటే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అన్నా నా మీద అరవింద్ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి. సార్ ప్రతిదీ మీతోనే రిలేట్ చేసి మెల్లగా మీ దగ్గరికి వేసేస్తున్నారు. నేను నిజంగానండి ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే నాకు వస్తున్న కాల్స్లో ఆవేశంగా చెప్పేస్తున్నారు, ఈ సినిమాకి వచ్చేస్తుంది, ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది, హీరోయిన్కి వస్తుంది, హీరోకి వస్తుంది, అలా చెప్తున్నారండి. సీరియస్లీ అంటే వాళ్ళు అదే అర్థం చేసుకోగలం వాళ్ళకి ఎంత నచ్చిందో. సో బేసిక్గా ఏదో క్యాజువల్గా ఉంటుందేమో కానీ డైలాగ్ ముందు అవార్డు అనేది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాయండి. దానికన్నా ముందు ఈ జనాల నుంచి వచ్చిన రివార్డ్స్ ఉన్నాయి చూడండి, అవి చాలా సంతోషంగా ఉన్నాయండి. అది చాలు, మా మనసులు మళ్ళీ దోచేసుకున్నారు ఆ ఒక్క మాటతో. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగే కంటే ముందు మా ఫోటోగ్రఫర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ 5గురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. సత్య గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. కార్తిక్ గారిని కూడా, రైటర్ కార్తిక్ గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం.
ఓకే, మీరందరూ కూడా ఇక్కడే స్టేజ్ మీద ఉండాలండి. ఇప్పుడు ఒక్కసారి బన్నీ వాస్ గారిని పలకరించేద్దాం. ఆయన్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం. వాస్ గారు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మేమందరం ఆడియన్స్గా థియేటర్లో చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. యాజ్ ప్రొడ్యూసర్గా మీరు చూసినప్పుడు ఆల్రెడీ కాంబినేషన్ లవ్ స్టోరీలో చూసాం, అండ్ ఇప్పుడు తండేల్లో మీ ఫీలింగ్స్ మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కెన్ యూ పాస్ ద మైక్ ప్లీజ్? ఏం లేదండి, సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు వాళ్ళ కెమిస్ట్రీ అయితే లవ్ స్టోరీ దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాము. అంటే నాకు తెలిసి ఈ మధ్యలో ద బెస్ట్ పేర్ వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నారంటే అలాగా స్క్రీన్ అలా లాక్ చేసేస్తున్నారు వాళ్ళిద్దరు. నాకు తెలిసి ఇంత హిట్ పేరు ఈ మధ్యలో ఎక్కడ ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు. నిజంగా వాళ్ళిద్దరికీ కూడా కిడోస్. అండ్ ఇంకొకటండి, అటు గీతా ఆర్ట్స్ అయినా GA2 అయినా ఏది తీసుకొచ్చినా సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలంటే ఆ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? అరవింద్ గారి దగ్గర ఒక 10 సంవత్సరాలు చేస్తే అన్నీ వచ్చేస్తాయండి మొత్తం. దానికి పెద్ద మంత్రం ఏం లేదు. అంటే ఆయనే వికీపీడియా అంటారనమాట. అర్థమైపోయింది, ఆ సక్సెస్ మంత్రాస్ మొత్తం అక్కడ ఆయన చూసి నేర్చేస్తారు. వికీపీడియా, గూగుల్, అన్ని స్పిన్ అన్ని మొత్తం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు. మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. ఇప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇంత మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అరవింద్ గారు, చైతన్య గారికి హిట్ ఇచ్చారు, అఖిల్ గారికి హిట్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ నాగార్జున గారితో ఏదైనా మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమా ఏదైనా చేసే ఆలోచన ఉందా త్వరలో? ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు కాదు, కానీ ఇంకొక మంచి కథ తయారవుతుంది. కానీ వారితో ఉంటుందండి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసి బోల్డ్ అంత ప్రాఫిట్ ఉంది కదా, మీ ప్రాఫిట్ ఈ సినిమా యూనిట్ లో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? వాసుతో. సార్ నేను ఇంకా ప్రశ్న పూర్తి చేయలేదు సార్, తప్పించేసుకున్నారు. వాసు గారు తప్పించి ఇంకెవరితోనన్నా ఆ ప్రాఫిట్ షేర్ చేసుకోవాలంటే ఎవరికి ఇస్తారు ఆ ప్రాఫిట్? మా అబ్బాయిలకండి. పల్లవి ఏదైనా చెప్పండి. ఆ ప్రాఫిట్ తో ఇంకొక మంచి ఫిల్మ్ చేస్తారు అతను. వావ్, కరెక్టే కదా? అంతే అంతే, ఇంకా దాని తర్వాత క్వశ్చన్స్ ఏం లేవు, చంపేశారు. కాదు, ఇంకొకటి మీరు గమనిస్తే, ఇందాక ఇప్పుడు మాట్లాడినప్పుడు మీరు ప్రాపర్గా గమనిస్తే, చూసినప్పుడు చేసినప్పుడు అని వస్తుంది చూడండి ఆవిడకి. శ్రీకాకుళం నీళ్ళు పడ్డాయండి. అది నీళ్ళు పడ్డం కాదండి, అది ఇవి ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ పల్లవి గారు, మీ క్వశ్చన్ ఏంటంటే, ఒక సన్ స్క్రీన్ తో వెళ్ళి సినిమా మొత్తం చేశారంటే అసలు ఏం జరిగింది? టెల్ us about your favorite moments from తండేల్. మీ ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ తండేల్ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారా? ఆఫ్ స్క్రీన్ యాక్చువల్లీ మానిటర్ వెనక మేము చాలా జోవియల్గా చాలా హ్యాపీగా ఉన్నామా. అలా ఒక సెట్ ఉండడం చాలా రేర్. ఈగో ఏం లేదు, అందరూ చాలా ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ఫిల్మ్ చేసినట్టు ఉంటుంది. ఈవెన్ అరవింద్ గారు వస్తే కూడా అలానే ఉంటుంది. దర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక ఫీలింగే లేదు మనం చాలా సీరియస్గా ఏదో టెన్షన్తో ఉన్నాము. ఎందుకంటే మన డైరెక్టర్కి ఉన్నారు కదా, చాలా కూల్గా, ఎంత ఒక పెద్ద విషయం ఇదేనా ఏంటి ఇలా అయిపోయింది అంటే కూడా తను చాలా కామ్గా ఉండి ఒక సొల్యూషన్ ఇస్తారు. సో కాదు, ఇంకా మమ్మల్ని స్పెషల్గా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, మూవింగ్ బోట్లో స్టెప్పులు వేస్తున్నారు, శాండ్ మీద స్టెప్పులు వేస్తున్నారు, అండ్ ప్రతి చోట స్టెప్పులు వేస్తూ కనిపించారు. అసలు హౌ ఇస్ దట్ పాసిబుల్ అండి? గాల్లో కూడా ఇప్పుడు స్టేజ్ మీద వేస్తారు, చూస్తున్నాడు. ఒకసారి చూడండి, స్టేజ్ మీద శ్రీకాకుళం నేల మీద సాయి పల్లవి గారి స్టెప్ ఒక్కసారి ఇలా చెప్పియే నన్ను ఆ నేల మీద ఆ నీళ్ళ మీద అన్ని చేపించారు. కాదండి, కాకపోతే మీరు డాన్స్ చేస్తే మా వాళ్ళంతా ఇప్పుడు గాల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఓ అరిస్తే ఆవిడ చేస్తుంది. కాదు, ఇంకొంచెం ఎక్కువ నాయిస్ చేస్తే చైతన్య గారు పల్లవి గారు ఇద్దరు చేస్తారు. ఇద్దరు Come on, ready? హైలసా నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి చైతన్య గారు పల్లవి గారు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలంటే కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్.
శివాయ నమో నమ నమ శివాయ నమో నమ నమో నమ నమో నమ శివాయ. దట్ వాజ్ వండర్ఫుల్. మన శ్రీకాకుళంకి వచ్చి మనతో మాట్లాడటం మాత్రమే కాదు, మన కోసం ఇక్కడ స్టెప్పులు వేస్తూ మనందరినీ కూడా హైలెస్ కూడా వేసేయండి. ఓహో, ఒక్కటి కాదు, ఇవాళ డబుల్ కా మీటా హైలెసా సాంగ్ కూడా ప్లే చేస్తే మన ఫేవరెట్ చైతన్య గారు అండ్ పల్లవి గారు ఇక్కడ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇంకో 2 స్టెప్పులు ఇద్దాం. ప్లీజ్ కెన్ వి హావ్ ద మ్యూజిక్? హైలెసో సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. Hey, come on. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం, గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ ఎవరు మిస్ అవ్వకూడదు. చందు గారు, చైతన్య గారు, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళండి ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు పోస్టర్ ఏదో ఉన్నారండి, అదొకటి మన పోలీస్ డిపార్ట్మెంట్. అదే విధంగా ఇక్కడ 21 ఫిషర్మెన్స్ వచ్చారు. బట్ వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇంత హడావుల్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి మొన్న ఆల్రెడీ హైదరాబాద్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక చిన్న సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళకి హెల్ప్ చేసిన చాలా మంది కూడా మమ్మల్ని వచ్చి కలవడం కూడా జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొత్తం అందరికీ కూడా గీతాడు తరపు నుంచి. ఎవరన్నా దాంట్లో మిస్ అయినా కూడా మేము వాళ్ళని మర్చిపోము, మళ్ళీ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని గీతాడ్స్లో ఫెలిసిటేట్ చేస్తాము డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ అలానే శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా థ్యాంక్స్. సో ఒక మంచి ఇనిషియేటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సో స్టేజ్ మీద అన్వీల్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ శ్రీకాకుళం పోలీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండి. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సజావుగా సాగింది అంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వి డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఉత్తరాంధ్ర అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి ఫెలిసిటేట్ చేయడానికి వచ్చారు గజమాలతో. సో వారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఇంతకుముందు చందు గారు చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర అంటే తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తండేల్ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. అండ్ పల్లవి గారు ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీ ఫ్యాన్స్ ఒక ఆర్ట్ తీసుకొని రావడం జరిగింది, అది మీకు ప్రెజెంట్ చేయడానికి ఒక నిమిషం, 1 లాస్ట్ మినిట్. శ్రీకాకుళం నుంచి ఫ్యాన్స్ ఒక స్పెషల్ ఆర్ట్ తీసుకొని రావడం జరిగింది తండేల్ మూవీకి ఇవ్వడానికి. సో దయచేసి స్టేజ్ దగ్గర అందరినీ కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో కష్టపడి ఫ్యాన్స్
ఈ ఆర్ట్ని తీసుకొని రావడం జరిగింది చైతన్య గారి కోసం అండ్ సాయి పల్లవి గారి కోసం. సో సెంటర్ ఆఫ్ ద స్టేజ్ వచ్చి ఆ ఆర్ట్ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చైతన్య గారిని అండ్ అలానే సాయి పల్లవి గారిని. ఆల్ రైట్, వి థ్యాంక్ శ్రీకాకుళం ఈ ఈవెంట్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత లార్జ్ నంబర్స్ లో ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి శ్రీకాకుళం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ థ్యాంక్స్ మీట్ ని సూపర్ డూపర్ హిట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మీరంతా కూడా ఇళ్ళకి క్షేమంగా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా మంది ఇక్కడికి వచ్చారు, బట్ వెళ్ళేప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.